This morning we will read Revelation chapter 5 and verse 8. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటున్నాం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. And Revelation 8:3-5. అలాగే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 5 వరకు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. Here you see what happens to our prayers. ఇక్కడ మన ప్రార్థనలకు ఎలాంటి సమాధానం వస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. Today we are going to meditate on what our prayers do and how it is answered by God. ఈరోజు మన యొక్క ప్రార్థనలో ఏం చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా పరలోకమందున్న దేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడన్న విషయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. Here the Bible talks about the prayers of the saints. పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి విషయాన్ని గురించి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. The prayers of the saints go to God as an incense to God. పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థన దేవుని యొద్దకు ధూప ద్రవ్యం వలె చేరుతూ ఉన్నది. Look at Daniel chapter 9 and verse 23. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. When Daniel was praying, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు an angel of God came. దేవదూత ప్రత్యక్షమై And he said, Daniel, దానియేలుతో, దానియేలు, you are the beloved of God. నీవు దేవునికి బహు ప్రియుడవు. You are the beloved of God. నీవు దేవునికి ప్రియుడవైనందున You are praying according to God's will. నీవు దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తూ ఉన్నావు. Even before you started praying, నీవు ప్రార్థించడానికి ప్రారంభంలోనే the answer has been ordered from heaven. పరలోకము నుండి సమాధానము మీకు వచ్చినది. God's answer comes from heaven even before you start praying, when you start praying according to God's will. దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడు పరలోకము నుండి దేవుడు మీకు వెంటనే సమాధానం పంపిస్తున్నాడు. Because God says, you are my beloved. కనుకనే దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రియులైన వారు. How many of you believe you are God's beloved? మీలో ఎంతమంది మీరు దేవునికి ప్రియులైన వారు అని నమ్ముతున్నారు? When God's answer comes to you, ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానములు మీ యొద్దకు వస్తూ ఉన్నాయో, there is a lightning that comes. అక్కడ మెరుపులు కూడా వస్తూ ఉన్నాయి. What does this lightning symbolize? ఈ మెరుపు దేనిని గురించి సూచించుచున్నది? If you read Luke chapter 10 and verse 18, లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే Bible says, బైబిల్ తెలియచేస్తున్నది, Jesus says, యేసు సెలవిస్తున్నారు, I saw Satan fall as light. సాతానుడు మెరుపు వలె క్రింద పడ్డం నేను చూస్తూ ఉన్నానన్నాడు. I saw Satan fall as lightning from the heaven. అవును, పరలోకము నుండి సాతాను మెరుపు వలె క్రింద పడద్రోయబడ్డాడు. Who is this Satan? ఎవరు ఈ సాతాను? He is an accuser. మన మీద నేరం మోపేటువంటి వాడు. If you read Revelation 12 and verse 10 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, and verse 11, 11వ వచనాన్ని the చూసినట్లయితే Bible says, బైబిల్ తెలియచేస్తున్నది, he's sitting in the heavens అతడు పరలోకమందు కూర్చుని and he's all the time accusing you to God. ఎల్లప్పుడూ నీ గురించి దేవుని ఎదుట నేరారోపణ చేస్తున్నాడు. He's accusing you before God. దేవుని ఎదుట నీ మీద నేరం మోపుచున్నాడు. He's accusing the husband against the wife. భార్య భర్తల మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. He's accusing the wife against the husband. భర్తకు విరోధంగా భార్య మీద నేరారోపణ చేస్తున్నాడు. He's accusing the children against the parents. పిల్లలకు విరోధంగా తల్లిదండ్రుల మీద నేరం మోపుతున్నాడు. That's what devil is doing. అదేనండి సాతానుడు చేసేటువంటి పని. That's why husband and wife are fighting, children and parents are fighting. కనుకనే భార్య భర్తలు పోట్లాడుకొనుచున్నారు, పిల్లలు కూడా పోట్లాడుకొనుచు ఉన్నారు. That's why we say, oh Lord, you have not answered my prayers, and we are grumbling against God and accusing God. కనుకనే మనం అంటున్నాం, ఓ దేవా మా యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదని దేవుని చూసి సనుగుతూ ఉంటున్నాం. But when you pray according to God's will, అయితే మీరు దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించినట్లయితే God sends the answer like a fire for your prayer. దేవుడు మీ ప్రార్థనలకు జవాబుగా పరలోకము నుండి అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు. That fire
pushes the accuser from the heavens. ఆ యొక్క అగ్ని ద్వారా పరలోకము నుండి సాతానుని క్రిందికి నెట్టివేస్తూ ఉన్నాడు. The Bible says the accuser of the brethren falls from the heavens. సహోదరుల మీద నేరారోపణ మోపేటువంటి అపవాది పరలోకా నుండి క్రింద త్రోయబడ్డాడని బైబిల్ తెలియజేస్తున్నది. And he falls as a lightning from the heavens. అతడు మెరుపు వలె ఆకాశం నుండి క్రింద పడద్రోయబడ్డాడు. Yes, my friend. అవును నా ప్రియ స్నేహితులారా, You can have deliverance from the devil. మీరు సాతాను నుంచి విడుదల పొందగలరు. Yes, you can stop Satan from stopping the answers for your prayers. మీ యొక్క ప్రార్థనలకు జవాబు రాకుండా సాతానుడు అడ్డుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడు. When you pray according to God's will. ఎందుకనగా మీరు దేవుని చిత్తానుసారంగా మీరు ప్రార్థించినప్పుడు, When you let the Holy Spirit pray through you. మీ ద్వారా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మీరు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, Even today, my friend, ఈ రోజు కూడా నా ప్రియ స్నేహితులారా, you are not an orphan in this world. ఈ లోకంలో మీరు ఒంటరి వారు ఏమాత్రమూ కాదు. You need not fight the devil all the time. మీరు ఎల్లప్పుడూ సాతానుతో పోరాడవలసిన పనియే లేదు. The Bible says Jesus Christ has already destroyed the works of the devil. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అపవాది క్రియలన్నిటిని కూడా లయపరిచాడని. In Hebrews 2 and verse 14. ఎబ్రియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తెలియచేస్తుంది. Ephesians 2 and verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తెలియచేస్తున్నది. And Colossians 2 and verse 14 and 15. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ప్రకారం. 1 John 3:8. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. In all these places Jesus Christ has destroyed the principalities and the powers on the cross. ఈ వాక్య భాగాలన్నీ మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంధకార శక్తులన్నిటినీ అలాగుననే నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. Jesus has destroyed the devil who brings death. మరణాన్ని తీసుకుని వచ్చినటువంటి సాతాన్ని ప్రభువైన యేసు జయించాడు. Yes, he has the power. అవును, ఆయనకు అధికారం కలదు. So when you pray in the Spirit, అవును, మనము ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు the Holy Spirit connects your prayers and the blood of Jesus, and it becomes a fire. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన తీసుకుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంతో మిళితం చేసినప్పుడు అగ్ని కురిపించబడుతున్నది. That pushes the devil down. అప్పుడే సాతానుడు క్రిందకి నెట్టివేయబడుచు ఉన్నాడు. Even today, ఈ రోజు కూడా you can be free of the devil in your life మీ యొక్క జీవితంలో సాతాను నుండి మీరు విడుదల పొందెదరు as you pray in the Spirit. మీరు ఆత్మలో ప్రార్థించినప్పుడు. That's why God gives you the Holy Spirit. కనుకనే దేవుడు పరిశుద్ధాత్మను దయచేస్తున్నాడు. You are not an orphan in this world. ఈ లోకములో మీరు ఒంటరి వారు కారు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. The Bible says, బైబిల్ తెలియచేస్తున్నది, when the answer comes like a fire, ఎప్పుడైతే సమాధానము అగ్నివలే వస్తున్నదో the earth shakes అప్పుడు భూమి కంపిస్తూ ఉన్నది. and there is thunder. అక్కడ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. If you read Psalm 68 and verse 8 and 9, 68వ కీర్తన 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, the Bible says when God goes before his people, బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, దేవుడు తన ప్రజలకు ముందుగా నడుస్తూ వెళ్ళినప్పుడు the earth shakes ఆ యొక్క భూమి అంతా కూడా కంపించుచున్నది. and there is thunder. అక్కడ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. Yes, God says, I will go before you, my children. అవును, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా ప్రియ పిల్లలారా నేను మీకు ముందుగా వెలుచున్నాను. In 1 Samuel chapter 14 and verse 15, మొదటి సమూయేలు 14వ అధ్యాయం 15వ వచనంలో, when Jonathan and his armor bearer went to fight the Philistine, యోనాతాను అలాగే ఆయుధదారుడు ఇద్దరు కలిసి ఫిలిస్తీన్లకు విరోధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు, they said, God can save with many people or with few people. దేవుడు కొంతమంది చేతనైనను గాని ఎక్కువ మంది చేతనైనను రక్షించగలిగిన సమర్థుడు. They said, we will go and fight the Philistines. మనము వెళ్ళి ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేద్దాం. God will come with us. దేవుడు మనతో వస్తాడు. God will fight for us. దేవుడు మన కొరకు యుద్ధం జరిగిస్తాడు. When they went, వారు అలా వెళ్ళినప్పుడు the earth shook against the Philistines. ఫిలిస్తీన్లకు విరోధముగా భూమి కంపించినది. And just the two people began to wound the opposition people and kill them. ఈ ఇద్దరు వ్యక్తులే శత్రు సైన్యాన్ని నాశనం చేసి వారిని జయించారు. And that day there was a great victory for the Israelites. ఆ దినమున ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. You may say, I'm just one person. నీవు ఒకే ఒక వ్యక్తి అనుకుంటున్నావా? I'm just me and my wife in the ministry. నేను నా యొక్క సతీమణి సేవలో ఉన్నాం అనుకుంటున్నారా? It's just me and my friend. నేను నా స్నేహితుడు మాత్రమే అంటున్నారా? I'm just two people. How can I go and
save millions of people. మేము ఇద్దరమే కలిసి లక్షలాది మంది ప్రజలను ఏ విధంగా రక్షించగలమను అని అంటున్నారా? You may say the people who are coming against me are people with wealth, people with power. శక్తితోనూ ఐశ్వర్యంతోనూ అధికారంతో ఉన్నటువంటి వారు నాకు విరోధంగా వస్తూ ఉన్నారు, నేనేం చేయగలను అంటున్నావా? You may say my boss is against me because I follow the Lord. నేను దేవుని వెంబడిస్తూ ఉన్నాను కనుకనే నా యొక్క యజమాని నన్ను ఎంతగానో వేధిస్తున్నాడు అని అంటున్నారా? He wants to take me away from the job. ఉద్యోగం నుంచి తీసివేస్తాడేమో అని అనుకుంటున్నారా? And the people around me want to throw me out of the whole house. నా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు నా ఇంటిలో నుండి నన్ను గెంటి వేస్తే నేనేం చేయాలంటున్నారా? What can I do? నేనేం చేయాలి? You don't need to cry. నీవు మొర్రపెట్టన అవసరం లేదు. Ask the Holy Spirit to pray through you. మీ ద్వారా పరిశుద్ధాత్మను ప్రార్థించమని కోరండి. Pray in the Spirit. ఆత్మలో ప్రార్థించండి. God's plan will come through your own tongue. మీ యొక్క నాలుక ద్వారానే దేవుడు తన యొక్క ప్రణాళికను తెలియజేస్తాడు. The answer will come like a fire. అగ్నివలే సమాధానం మీకు వస్తున్నది. God himself will go before you. దేవుడే మీకు ముందుగా వెలుచు ఉన్నాడు. God who went before Jonathan will go before you. యోనతానుకు ముందుగా వెళ్ళినటువంటి అదే దేవుడు మీకు కూడా ముందుగా వెలుచున్నాడు. And he will fight for you. ఆయన మీకోసం యుద్ధాన్ని జరిగిస్తాడు. When God's plan comes, ఎప్పుడైతే దేవుని ప్రణాళిక వస్తున్నదో every devil will leave. ప్రతి దయ్యము వెళ్ళిపోవచ్చు ఉన్నది. Every wicked man will leave. ప్రతి దుష్ట మనుషుడు వెళ్ళిపోతున్నాడు. God's blessing will come. దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. And God's answer will come. దేవుని యొక్క సమాధానం మనకు వస్తూ ఉన్నది. In Haggai 2:6-10 the Bible says, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6 నుండి 10 వచనములో బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. when the desire of all comes to the earth, నేను అన్యజనులందరినీ కదిలింపగా, when Jesus comes, ప్రభువైన యేసు వచ్చినప్పుడు God will declare peace in that place. దేవుడు తన యొక్క సమాధానాన్ని ఆ యొక్క స్థలములో అనుగ్రహిస్తున్నాడు. Silver and gold will come. వెండి బంగారము వస్తున్నది. Nations will be shaken. రాజ్యాలు కంపింపజేస్తూ ఉన్నాడు. God's plan will be fulfilled in your life. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతోంది. God's plan will be fulfilled through you. మీ ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడబోతున్నది. God's plan will be fulfilled in your ministry. మీ యొక్క సేవలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడబోతున్నది. God's plan will be fulfilled in your business. మీ యొక్క వ్యాపారంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడబోతున్నది. God's plan will be fulfilled in the nation through you. మీ ద్వారా దేశంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడబోతున్నది. You will be more than a conqueror అప్పుడు మీరు అత్యధికమైన విజయాన్ని పొందిన వారు అవుతున్నారు. through Jesus Christ who has loved you. మనలను ప్రేమించిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. You are not an orphan in this world. ఈ లోకములో మీరు అనాథలు కారు. You are not an orphan in this world. ఈ లోకములో మీరు అనాథలు ఏమాత్రము కారు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. He will surely help. నిశ్చయంగా ఆయన మీకు సాయం చేస్తున్నారు. My precious నా friend, ప్రశస్తమైనటువంటి స్నేహితులారా, Jesus is alive. యేసు సజీవుడు. He knows your name. ఆయనకు మీ పేర్లేంటో తెలుసును. He knows your heart. మీ యొక్క హృదయం ఏంటో కూడా ఎరుగును. He knows how you long to become his child. మీరు ఏ విధంగా ఆయన పిల్లలుగా మార్చబడాలో కూడా ఆయనకు తెలుసును. And he is longing to bless you and raise you to great heights in this nation. ఈ లోకములో ఈ దేశములో ఆయన మిమ్మును ఉన్నతమైన స్థానానికి హెచ్చించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. Now say, Jesus, come into my ఇప్పుడు heart. ప్రభువైన యేసుతో చెప్పండి, ప్రభువైన యేసు నా హృదయంలోనికి రండి. Jesus, answer me. యేసయ్యా నాకు సమాధానము దయచేయండి. He will come now. నిశ్చయంగా ఆయన వస్తూ ఉన్నాడు. Shall we pray together? మనం కలిసి ప్రార్థన చేసుకుందామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, listen to the prayers of your children. మీ ప్రియ పిల్లల యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. Each one of them. ప్రతి ఒక్కొక్కరి ప్రార్థన And let your grace flow into their lives. మీ యొక్క కృప వారి జీవితాల్లోనికి ప్రవేశించునుగాక. Lord Jesus, ప్రభువైన యేసు, enter into the heart of your son, your daughter who is praying for you right now. ఎవరైతే మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ ప్రియ కుమారుడు కుమార్తె హృదయంలోనికి ఇప్పుడే మీరు ప్రవేశించండి. Remove every evil power. ప్రతి విధమైన దుష్ట శక్తులను తోలివేయండి. Remove every sin. ప్రతి విధమైన పాపాన్ని తీసివేయండి. And they have gone through so much darkness. అనేకమైనటువంటి అంధకారాల గుండా పయనించారు. My Lord Jesus, నా ప్రభువైన యేసు, as you brought light into my నా life, జీవితంలోనికి ఏ విధంగా వెలుగును ప్రకాశింపజేశారు. let your light shine in their lives, Lord. వారి యొక్క జీవితాల్లో కూడా మీకు వెలుగు ప్రకాశించునుగాక. From today, sit with them ఈ రోజును మొదలుకొని వారితో కూడా మీరు కూర్చోండి. and teach them everything. ప్రతి ఒక్కొక్కటి వారికి బోధించండి. Teach them the things concerning their studies, వారి యొక్క చదువుల గురించి వారికి నేర్పించండి. the things concerning their family, వారి కుటుంబాన్ని గురించి వారికి నేర్పించండి. their job, వారి ఉద్యోగాల గురించి,
and prosper whatever they do, Lord. వారు ఏం చేస్తూ ఉన్నారో దానిని వర్ధిల్ల చేయండి ప్రభువా. Father, open the doors for the blessings that you have planned for each one of them. తండ్రి, ప్రతి ఒక్కొక్కరికి మీ యొక్క ప్రణాళిక చొప్పున ఎలాంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారో దానికి ద్వారములను తెరువు చేయండి. And honor your children, Lord. తండ్రి, మీ ప్రియ పిల్లలను మీరు ఘనపరచండి నాయన. Not one of them should fail. ఏ ఒక్కరు కూడా ఓటమి పాలు కాకూడదు నాయన. You are God. మీరు దేవుడై ఉన్నారు. You can do anything for them. వారి కోసమే మీరు ఏమైనా చేయగలరు. Now bless them. ఇప్పుడు వారిని దీవించండి, Bless them. దీవించండి, Empower them. శక్తివంతంగా చేయండి. Let them hear your voice. వారు మీ స్వరాన్ని విందురుగాక. Let your light shine in their spirit. వారి ఆత్మలో మీ వెలుగును ప్రకాశింప చేయండి. And let their life be sanctified and pure. వారి జీవితాలను శుద్ధీకరించి వారిని పవిత్రపరచమని ప్రార్థించి వేడుకొనుచున్నాము. And let them see God's direction in their lives. వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క మార్గములను వారికి తెలియచేయండి. Prosper their efforts. వారి ప్రయత్నాలన్నిటినీ వర్ధిల్ల చేయండి. Give them every blessing. సమస్త ఆశీర్వాదాలు ఇవ్వండి. And those who are praying for the right partner, ఎవరైతే సరైన భాగస్వామి నిమిత్తమై ప్రార్థిస్తున్నారో give them the right partner. సరైనటువంటి భాగస్వామిని ఇవ్వండి. Every contract that they have to sign, let it come in search of them. ఏ కాంట్రాక్ట్ లో వారు సంతకాలు చేయాలనుకుంటున్నారో అది వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Every payment that has to come to them, whether it's a salary or whether it's in the business, let the money come in search of them in Jesus' name. తండ్రి, వారికి రావాల్సిన జీతమో లేదా వారికి రావాల్సిన ఎలాంటి లాభమైనా కూడా యేసు నామమున వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Every bondage I break in Jesus' name. ప్రతి విధమైనటువంటి బంధకాలను యేసు నామమున నేను బ్రద్దలుగొట్టుచు ఉన్నాను. Lord, please build their house for them తండ్రి, వారి కోసమై ఒక గృహాన్ని నిర్మాణం చేసేవమని ప్రార్థిస్తున్నాను. and establish a beautiful future. తండ్రి, వారి కొరకై సువర్ణకరమైన భవిష్యత్తుని మీరు దయచేయండి. Thank you, Lord. దేవా, వందనాలు. Give them grace to repay all the loans. వారికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తిరిగి ఇచ్చేయడానికి సహాయం చేయండి. Lord, husband and wife should work in the same city. Give them jobs in the same city by your power. తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకే పట్టణంలో కలిసి పని చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాం. And give them promotions, Lord. తండ్రి, వారికి పదోన్నతులు మీరు దయచేయండి నాయనా. And bless the children. పిల్లలను మీరు ఆశీర్వదించండి. Let there be great unity in their family. వారికి కుటుంబంలో గొప్ప ఐక్యతను మీరు అనుగ్రహించండి. Honor them. వారిని ఘనపరచండి, Honor them. ఘనపరచండి. We love you. దేవా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. Commend them to your care. వారిని మీ స్వాధీనపరుస్తూ ఉన్నాం. Let all the people who are around them love them. తండ్రి, వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరు వారిని ప్రేమించుదురుగాక. Thank you for doing it. అలాగున చేస్తున్నందుకు కొరకై వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.